ఆ సృష్టికర్త అయిన మహాదేవుడు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు అనే విషయాల కొరకే తన నోటి మాటల మూటగా ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని మానవ జీవితానికి ఇచ్చారు. ఏ వస్తువు కొన్న ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు కదా, ఎలా వాడాలో తెలుసుకోవడానికి. మనిషి యొక్క మాన్యువలే పరిశుద్ధ గ్రంథం అని మీకు మనవి చేస్తున్నాను. ఈ బుక్ చదువుకొని ఆ ప్రకారం ఆపరేట్ చేసుకుంటే లైఫ్ని ఇహపర సుఖములు మెండుగా లభిస్తాయి. ఇక్కడ నూరంతల సమృద్ధి జీవనం, అక్కడ నిత్య జీవం అని ప్రభువారు వాగ్దానం చేశారు. మాట తప్పని రోషము కలిగిన మహాదేవుడు ఈ పూట మీ దృష్టికి తీసుకొస్తున్న కీలకమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ మనస్సు నీ ఇష్టం, నీ జీవితం నీ ఇష్టం, నీ హృదయం నీ ఇష్టం. సంతోషపడు, ఆనందపడు, లైఫ్ని ఎంజాయ్, నీ ఇష్టం బాబు. కాకపోతే రెండు గుర్తుపెట్టుకో, సృష్టికర్త ఒక నిన్ను చూస్తున్నాడు. నీ చర్యలన్నిటి గురించి రేపొద్దున తీర్పులో లెక్క అడుగుతాడు. ఈ రెండు కడుపులో పెట్టుకో, ఇంకేం అక్కర్లేదు. ఈ సభలో ఉన్నవారు కానీ, గ్రామంలో ప్రజలు పెద్దలు కానీ, మేము చేయుచున్న మనవి ఏమనగా నీ సృష్టికర్త ఎవరో అనే ఆలోచన మీకు వచ్చిందా? ఏ కారణంతో, ఏ సంతోషంతో నిన్ను సృష్టించుకున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? నీ చర్యలన్నీ వారు గమనిస్తున్నారు. తీర్పు దినం అనే ఒక రోజున వరుసగా అడుగుతారు అనే ఆలోచన కలిగిందా? ఈ విషయాన్ని అందరూ గమనించాలని ఈ రాత్రి దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. బిడ్డలారా, తీర్పు దినం ఒకటి ఉంది, ప్రతి దండన దినం ఒకటి ఉన్నది, విమర్శ దినం ఒకటి ఉన్నది. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం ప్రారంభములో విమర్శ దినం అని చెప్పాడు. 2వ కొరింథీ 5:10 క్రీస్తు న్యాయపీఠము నిలబడాలని చెప్పాడు. ప్రకటన 20లో క్రీస్తు యొక్క ధవల సింహాసనపు తీర్పులో ఉండాలి అని చెప్పాడు. యెషయా 61లో యెహోవా హితవత్సరమును ప్రతి దండన దినమును ప్రకటించమని చెప్పాడు. అందరూ పదే పదే మీ మనసులోకి మాట్లాడమండి. విమర్శ దినము, ప్రతి దండన దినము, తీర్పు దినము. ఆ దినం ఏమిటంట? హృదయ రహస్యములు బయలుపరచబడే భయంకర దినమట. నీవు మనస్సులో చేయుచున్న కుట్రను ఎదుటివాడికి కనిపెట్టి చెబితే గతుక్కుమంటావే. నీ జీవిత కాలములో నీ జీవిత భాగస్వామి కూడా తెలియకుండా మేనేజ్ చేసిన హృదయ రహస్యాలు బట్ట బయలే ఒక దినము రాబోతుందంట. చాలా భయంకరమైన దినం అది. సంస్కారం మాటున లోపల దాచిపెట్టేవే క్రూరత్వం, నిర్లజ్జ, సిగ్గుమాలినతనం. నీ మాటల్లో, చూపుల్లో, స్పర్శలో సంస్కారం వాడి లోపల నగ్నత్వాన్ని మరుగుపరిచావు. నీ చూపుల్లో తేడా, మాటల్లో తేడా, క్రియల్లో తేడా. ఆశిస్తున్నది ఒకటి, కోరుకుంటున్నది ఒకటి, బయలుపరచాలని తహతహలాడుతున్నది ఒకటి. వీటన్నిటికీ సంస్కారం అనే ముసుగేసి అలా చూపెడుతున్నావు.